హరియాలి చికెన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బౌల్లో చికెన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరుగుతున్న నీళ్ళల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, సాజీర, బండ పువ్వు, లవంగాలు, ఉప్పు వేసి బాగా మరిగించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యంని అందులో వేసి 60% ఉడికించుకోవాలి. ఈలోపు పెద్ద బాండి పెట్టుకొని నూనె వేసి దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, నల్ల ఇలాచి, జాజికాయ, లవంగాలు, సాజీర, బండ పువ్వు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఉప్పు కూడా వేసి వేయించుకుంటూ ఉండాలి. అలాగే ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, పుదీనా, పాలకూర వేసి మిక్సీ పట్టుకొని అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఉల్లిపాయ మిశ్రమంలో పెట్టి కాస్త వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న హరియాలి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత పెరుగు, కొత్తిమీర, గరం మసాలా, కాస్త నిమ్మరసం కూడా వేసి 60% ఉడికిన అన్నంని చికెన్ పైన పరుచుకొని పైనుండి కాస్త నెయ్యి వేసి మూత పెట్టి ఒక 25 నిమిషాలు దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హరియాలి చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది.